అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇటీవల కొత్తగా ప్రారంభమైనటువంటి అకాడమిక్ ఇయర్ సందర్భంగా ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి స్కూలు మరియు కాలేజీ వాహనాల మీద ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది. ఇవి మా రవాణా కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు మన జిల్లా ఉప రవాణా కమిషనర్ గారి ఆదేశాలతోటి ఈరోజు ఈ యొక్క ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా స్కూల్ అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత ప్రతి స్కూలు బస్సు, స్కూలు కాలేజీ యాజమాన్యాలు వారి యొక్క వాహనాలని ఆర్టీ ఆఫీసులకు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి బ్రేక్ ఇన్స్పెక్టర్లతోటి టెక్నికల్గా వాటి యొక్క రోడ్డు సామర్థ్యాన్ని పరీక్షించి ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకుంటారు. ఆ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత కూడా ఈ స్కూల్ వాహనం అనేది కొన్ని రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు కొన్ని నియమ నిబంధనలకి అనుసరించి ఆ యొక్క బస్సులు ఆపరేట్ చేయాలి. సో కాబట్టి రియల్ టైంలో కూడా పరిశీలించాల్సిన కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా ఈరోజు తనిఖీలు చేసి మరి కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక వాహనం అయితే ట్యాక్స్ లేకుండా ఆర్టీఏ నుంచి ఎటువంటి పర్మిషన్స్ కానీ, మరి ట్యాక్స్ పేమెంట్స్ కానీ, పర్మిట్లు కానీ, బ్రేక్లు కానీ, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు ఇవేమీ లేకుండా కూడా ఆపరేట్ చేయడం జరిగింది. ఆ యొక్క వాహనాన్ని మీద కేసు బుక్ చేసి వాహనాన్ని జప్తు చేయడం కూడా జరిగింది. మరి కొన్ని వాహనాలు పర్మిట్ లేకుండా, అంటే రోడ్డు మీద తిరగడానికి పర్మిషన్స్ లేకుండా, ఎటువంటి పర్మిట్ లేకుండా ఆపరేట్ చేయబడుతున్నట్టు కనుగొనడం జరిగింది. ఆ వాహనాల మీద కూడా మేము కేసు బుక్ చేశాము. మరి కొన్ని వాహనాల్లో పరిమితికి మించి పిల్లల్ని చేరవేయటము, మరి అదేవిధంగా ఆ వాహనాన్ని ఆపరేట్ చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క వయసు కూడా 60 సంవత్సరాలకి మించి ఉండటము, మరి అదేవిధంగా ఆ పర్టికులర్ వాహనాన్ని నడిపేటప్పుడు ఆ యొక్క డ్రైవర్కి కూడా 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. అటువంటి అనుభవం లేకుండా కూడా వాహనాలు నడుపుతున్నట్టు, మరి కొంతమంది డ్రైవర్స్ కూడా యూనిఫామ్ లేకుండా కూడా వాహనాలని నడుపుతుంటే గుర్తించడం జరిగింది. వారందరి మీద కూడా కేసులు బుక్ చేసి మరి తగు విధంగా అపరాధ రుసుము వసూలు చేయడం జరుగుతుంది. సో ఇందు మూలంగా మేము యాజమాన్యాల వారికి, డ్రైవర్లకి కూడా మేము తెలియజేసేది ఏంటంటే, ఈ యొక్క ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి. మీరందరూ కూడా మీ యాజమాన్యం కానీ లేదా మీ డ్రైవర్లు కానీ వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు భద్రతా నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ, ఎందుకంటే ఈ స్కూలు వాహనం అనేది ఇతర వాహనాల కన్నా భిన్నంగా ఉంటుంది. వీటిల్లో ఆపరేట్ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బందులకి తావు లేకుండా, ఎందుకంటే ఎంతోమంది చిన్న పిల్లలు రేపు మన రాష్ట్ర ప్రగతి లేదా రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఎవరి మీద అయితే ఆధారపడిందో వాళ్ళందరూ కూడా మన ఈ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. కాబట్టి ఏ చిన్న ఆటంకం కలిగినా, ఏదైనా దుర్ఘటన జరిగినా కూడా విలువైనటువంటి ఎంతో ఇది జరుగుతుంది. కాబట్టి మరి వాటిని రక్షించుకోవడం మన బాధ్యత. కాబట్టి ఈ యొక్క వాహనాన్ని నడిపేటప్పుడు రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ కూడా, స్కూల్ బస్సు లేదా కాలేజీ బస్సు డ్రైవరు తూచా తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకి ఇతర బాధ్యతలు వీటికన్నా కూడా వీటికి ఇంపార్టెన్స్ ఇస్తూ మరి రోడ్డు భద్రతా నియమాలని పాటిస్తూ మరి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు ఎటువంటి దుర్ఘటనకి లేదా ఎటువంటి మోటార్ వాహనముల నియమాల ఉల్లంఘనకి తావీయకుండా మన జిల్లాని 0% యాక్సిడెంట్ జిల్లాగా తీర్చిదిద్దటంలో మరి ప్రభుత్వానికి, మా డిపార్ట్మెంట్కి సహకరిస్తారు అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.